ఈరోజు మనం ఈ లోకానికి ఉప్పై ఉన్నాం, వెలుగే ఉన్నాం, క్రీస్తు రాయబారులమే ఉన్నాం. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. మీ జీవితం మీ కొరకు కాదు. మీరు మీ సారాన్ని పోగొట్టుకుంటే కాలు కింద వేయబడి తొక్కబడతామే కానీ వేరే ప్రయోజనం లేదు. మనం వెలిగించబడిన వారిని కొంచెం కింద ఉండేవారిని కాదు, కొండపైన పట్టణం వల్ల ఇతరులకి వెలుగుగా దీపస్తంభం పైన ఉండాలి. మూడోది, మనం దేవుని రాజ్యపక్షాన్ని నిలబడాలి, దేవుడు మన పక్షాన్ని నిలబడతాడు. ఈ మూడు చూసినప్పుడు మనం చేయవలసిన పనులు రెండు ప్రాముఖ్యంగా కనబడుతుంది. ఒకటి చూస్తే దేవుని రక్షణ వార్త, క్రీస్తు యేసుని గురించిన ప్రకటన, రక్షణ లేని వారికి రక్షణ సువార్త. అదే సమయంలో తండ్రి ప్రేమ. ఈరోజు రక్షణ సువార్త కేవలం యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి మరణించాడు అని ముగించేది మాత్రం కాదు. నిన్ను ప్రేమించే ఒక తండ్రి ఉన్నాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి ఇచ్చాడట. అంటే ప్రేమతో ప్రారంభమైంది, క్రియ కార్యంతో ముగించింది. ఈరోజు రక్షణ అన్నప్పుడు తండ్రితో ప్రేమ, తండ్రితో కలపబడతాము, క్రీస్తు రక్షణ కార్యాన్ని కనబరుస్తాము. రెండోది, ప్రతి క్రైస్తవుడు అన్నది దేవుని రాజ్యపు మనసు, క్రీస్తు యేసుగా కలిగిన మనసు కలిగిన వారుగా ఈ లోకంలో దేవుని ఐడియాలజీ, దేవుని వాక్య పద్ధతులు, దేవుని రాజ్యపు పద్ధతులు తగినట్టుగా ఈ లోకంలో మనం బ్రతకాలి, ఇతరులకి తెలియజేయాలి. యూ నీడ్ టు ఇన్ఫ్లుయెన్స్ అదర్స్.